ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు. నిర్గమకాండం 20 అధ్యాయము 2వ వచనం. నీ దేవుడైన అషేమును నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలకి రప్పించి తిని. ఎవరు రప్పించారు? అషేం చెప్తున్న మాట దయచేసి గమనించండి. అషేమను నేనే అన్నారు కానీ మేమే అనలేదు. He said నేను తప్ప వేరే ఒక దేవుడు నీకు ఉండకూడదు. ఎవరా నీకు? ఇశ్రాయేలు ప్రజలతో అషేం మాట్లాడుతున్నారు. దయచేసి గమనించండి. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నారు. నేను తప్ప వేరే ఒక దేవుడు నీకు ఉండకూడదు. ఎందుకు? నేనే నిన్ను దాసుల గృహమైన ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించాను. ద్వితీయోపదేశ కాండం ఒక్కొక్క స్టెప్ దయచేసి గమనించాలి. 5వ అధ్యాయము 6-7 వచనాలు. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన అషేమును నేనే. ఏకవచనము, మేమే లేదు, నేను తప్ప అన్నారే తప్ప మేము తప్ప అనలేదు. నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన అషేం అద్వితీయుడగు అషేం. ఆయన ఒక్కడే. అద్వితీయుడు అంటే ఒక్కడే. 4:35 ద్వితీయోపదేశ కాండం 4:35. అషేం దేవుడనియు. మేము అషేం అని చెప్తా ఉంటాం, ఎందుకంటే పరిశుద్ధమైన నామాన్ని ఉచ్చరించకూడదు. తెలుగులో ట్రాన్స్లేట్ చేయబడిన ఆ వచనాన్ని ఉచ్చరించకూడదు, కాబట్టి మారుగా అషేం అని చెప్తూ ఉంటాం. అషేం దేవుడనియు, ఆయన తప్ప మరి ఒక్కడు లేడనియు. అది అండర్లైన్ చేసుకోవాలి. ఆయన తప్ప మరి ఒక్కడు లేడనియు నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను. ఎవరా నీకు? ఇశ్రాయేలు ప్రజలకు అషేము ఒక్కరేనని చూపబడింది. 3, 4, 5 అని చూపబడలేదు. కాబట్టి 4:39 కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి అందును అషేమే దేవుడనియు మరి ఒక దేవుడు లేడనియు. ఒకే ఒక దేవుడు, మరొక్క దేవుడు లేడు. నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. అషేం ఇశ్రాయేలుతో మాట్లాడుతూ చెప్తున్న మాటలు. ఇది తోరాలో చెప్పబడిన మాటలు. ప్రవక్తలు ఏం చెప్తున్నారు? ప్రవక్తల నోళ్లలో అషేం ఉంచిన వాక్కు ఏమిటో చూద్దాం. యెషయా గ్రంథం 43:3. యెషయా గ్రంథం 43:3. బాగా గమనించాలి విషయాల్ని. అషేమునగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా నేనే నిన్ను రక్షించువాడను. ఎవరు రక్షిస్తారు? అషేం అను నేనే నిన్ను రక్షించువాడను. అదే అధ్యాయము 10, 11 మరియు 15 వచనాలు చూద్దాం.
చూడండి, గమనించండి ఒక్కొక్క స్టెప్. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు. నాకు ముందుగా అంటే హషేముకు ముందుగా. మరి నా తరువాత ఏ దేవుడు ఉండడు 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 ఉండడు. అది ఆయన చెప్పిన మాట. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు. నా తరువాత ఏ దేవుడు ఉండడు ఉండడు ఉండడు. 11 నేనే హషేమును, నేను తప్ప వేరే ఒక రక్షకుడు లేడు. హషేము మాత్రమే రక్షకుడు. రక్షించిన వాడను నేనే. దయచేసి గమనించాలి. 15వ వాక్యము, హషేమునగు నేనే నీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. రక్షించువాడు రాజు హషేమే. తర్వాత కాలంలో వేరే ఒక పర్సనాలిటీని తీసుకొని వచ్చి నిలవబెట్టి ఈ మాటలని ఆ పర్సనాలిటీకి ఆపాదించింది రోమన్స్. వాక్యం చాలా స్పష్టంగా ఉంది, చాలా స్పష్టంగా చెప్తున్నారు. నేనే ఈ రాజుని. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 6వ వచనం, 44:6. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలీయుల రాజైన హషేం వారి విమోచకుడు. ఇప్పుడు ఇంకొక పదం తీసుకొని వస్తున్నా, విమోచకుడు. ఇందాకలా రక్షకుడు, రాజు, ఇప్పుడు విమోచకుడు. మరేమంటున్నారు? విమోచకుడైన సైన్యములకు అధిపతిగా హషేం ఇలా సెలవిస్తున్నాడు. ఎవరు సెలవిస్తున్నారు? హషేం. ఏమని సెలవిస్తున్నారు? నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. హషేం ఒక్కడే దేవుడు. ఏడవ వచనం, ఆదిలోనున్న జనమును నియమించింది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగల వాడు ఎవడు? అట్టివాడు ఎక్కడైనా ఉండిన ఎడల నాకు చెప్పండి. నాలా చెప్పగలిగిన వాడు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి. నా హషేం అంటున్నారు, నాకు చెప్పండి. ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. అట్టివారు భవిష్యత్ విషయమును, రాబో సంగతులను తెలియజెప్పు వారై ఉండాలి. చెప్పగలుగుతారా? 8 నేను తప్ప వేరే ఒక దేవుడు ఉన్నాడా? డిస్ప్లే వస్తుంది అక్కడ. వేర్ ఇస్ ద డిస్ప్లే? 8th verse. నేను తప్ప వేరే ఒక దేవుడు ఉన్నాడని అడుగుతున్నారు ఆయన. నేను తప్ప ఆశ్రయ దుర్గము ఏది లేదు. ఇదొక పాయింట్. ఆశ్రయ దుర్గము, నేను తప్ప ఆశ్రయ దుర్గము ఏది లేదు అని చెప్పి అంటాడు. ఉన్నట్టు నాకే తెలీదు, ఉన్నట్టు నాకే తెలీదు. జనాలేమో ఉన్నది, నీ తర్వాత ఇంకొకడు ఉన్నాడు, నీ కొడుకు ఒకడు ఉన్నాడు, నీ కుమారుడు ఒకడు ఉన్నాడు అని రకరకాల స్టోరీస్ మేకప్ చేసి తీసుకొని వచ్చారు. ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది ఏమేమి తీసుకొని వచ్చాం. రక్షకుడు, రాజు, విమోచకుడు, ఆశ్రయ దుర్గము, మొదటివాడు, కడపటివాడు. నెక్స్ట్ 45 యెషయా గ్రంథం 45:5-7 వచనాలు. నేను హషేమును మరి ఏ దేవుడునూ లేడు.
మళ్ళీ అన్న, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు, తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడునూ లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరచితిని. అషేమును నేనే, నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు. రాసుకోండి, ఎన్నిసార్లు వాక్యములో ఎన్నిసార్లు నేనే దేవుడను, నేను తప్ప వేరే దేవుడు లేడు. చూడండి, ఇప్పుడు చూడండి 7వ వచనం. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగజేయువాడను, సమాధానకర్తను. ఎవరు? అషేమే సమాధానకర్త. కీడును కలుగజేయువాడను నేనే అషేం అను, నేను వీటన్నిటినీ కలుగు చేయువాడను. ఏం కలుగు చేస్తారు? వెలుగు, అంధకారము. వెలుగు అంధకారం రెండు కలుగు చేసేది ఆ దేవుడే రెండింటిని చేసేది. సమాధానకర్త, సమాధానానికి కర్త. అదే మాదిరిగా కీడు కూడా కలుగు చేసేది ఎవరండి? అషేమే. దయచేసి గమనించండి, ఇక్కడ సాతాను అన్నవాడు ఎవడు లేడండి. అన్నీ ఆయనే చేస్తున్నారంతా. ఇక్కడ సాతాను అన్నవాడిది ఏం లేదు. ఇక్కడ కీడు కూడా. ఇంకా చెప్పమంటారా? గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే. ఎవరిది? అషేం. గాయం ఇచ్చేది ఆయనే, స్వస్థపరిచేది కూడా ఆయనే. లెట్స్ గో ఫార్వర్డ్. 40 అధ్యాయము 25వ వచనం. 40:25 సారీ. ఇది చూడండి. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్ను ఎవనికి సాటి చేయుదురో? నీవు ఇతనితో సమానుడవు అని అషేం దగ్గరికి వచ్చి, నువ్వు ఎవరితో సమానుడో తెలుసా? నువ్వు ఎవరికి సాటి తెలుసా? నీతో సముడున్నాడు అని నన్ను ఎవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. ఇప్పుడు చూడండి 40:18. కావున మీరు చెప్పండి, చదవండి. ఎవనితో దేవుని పోల్చుదురు? ఎవ్వరు పోల్చడానికి లేదు. ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? ఏ రూపము కూడా సాటి లేదు. లెట్స్ గో 45:18. 45:18. ఆకాశములకు సృష్టికర్తగా అషేమే దేవుడు. ఆకాశం సృష్టికర్త అషేమే దేవుడు. భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, మరి నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించాను. ఆయన సెలవిచ్చినది ఏమనగా చెప్పండి, అషేమును నేనే, మరి ఏ దేవుడును లేడు. నెక్స్ట్ 46:9. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోనండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడు ఎవడు లేడు. నన్ను చూస్తే తండ్రి చూసినట్టు అంటున్నాడు కదా. నన్ను పోలిన వాడు ఎవ్వడు లేడు. నన్ను పోలినవాడు అంటే అషేమును పోలిన వాడు ఎవడూ లేడు. ఆయన ఒక్కడే. ద్వితీయోపదేశకాండం 32:39. ద్వితీయోపదేశకాండం 32:39. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఇప్పుడు చూడండి, మృతి నొందించువాడను అంటే
మరణం ఇచ్చేది ఎవరు? హషేం. బ్రతికించేది ఎవరు? అంతే అంతే. ఆయన ఎవరైతే ఇది చేస్తున్నారో ఏమి చేస్తున్నారు? మృతి నొందిస్తున్నారు, బ్రతికిస్తున్నారు. ఆయనే దేవుడు, చనిపోతున్నవాడు కాదు. ఎవరైతే మృతి నొందిస్తున్నారో, ఎవరైతే జీవింపజేస్తున్నారో, తిరిగి లేపుతున్నారో, ఆయనే దేవుడు. ఆయనే దేవుడు. మృతి నొందించు వాడను, బ్రతికించు వాడను నేనే, గాయపరచు వాడను, స్వస్థపరచు వాడను నేనే. నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడు లేడు. There is none like God. ఆయన పోలిన వారు, ఆయనతో సాటి, ఆయనతో సమము ఎవరు లేరు. విమోచకుడు, రక్షకుడు, రాజు, సమాధానకర్త, అన్నీ కీడు కలుగ చేసేది, మేలు చేసేది, గాయపరిచేది, స్వస్థపరిచేది, బాగు చేసేది, కీడు కలుగ చేసేది అన్నీ ఎవరు? ఆయన ఒక్కడే దేవుడు. ఆయన తప్ప వేరే దేవుడు లేడు. ఆయనే. అందుకే షమా ఇశ్రాయేల్ Adonai Eloheinu Adonai Shema Israel Adonai Eloheinu Adonai There is none like you, God. We proclaim oneness of God. మేము దేవుని ఏకత్వాన్ని ప్రకటిస్తున్నాం. దేవుని ఏకత్వాన్ని ప్రకటిస్తున్నాం. ఒకడే ఒకడే ఒకడే, ఇంకొకడు లేడు. There is no one, there is none, only Hashem. ఇర్మియా గ్రంథం 16 కూర్చోండి. ఇర్మియా 16. షేమ్, నిన్ను పోలిన వాడు ఎవడునూ లేడు, నీవు మహత్యము గల వాడవు. సెకండ్ శామ్యూయల్, ఫాస్ట్గా వెళ్తూ ఉంటాను, చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి ఇలా బైబిల్లో. సెకండ్ శామ్యూయల్ 2:2 హషేం వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు. మొదటి దినవృత్తాంతములు 17:20 హషేం, మేము మా చెవులతో వినిదంతయు నిజం. ఎవరది? ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, మేము మా చెవులతో విన్నదంత నిజం, నీ వంటి వాడును ఎవడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. అందుకనే వారు యేసును అంగీకరించో, ఎన్నటెన్నటికి నీ అంగీకరించరు. వారికి ఒకడే దేవుడు, ఆయనే విమోచించాడు, ఆయనే రక్షించాడు, ఆయనే వారికి దేవుడు. మొదటి రాజుల గ్రంథం 8:23 ఇశ్రాయేలీల దేవా, సొలొమోన్ గారు అంటున్నారు, పైన ఆకాశం అందైనను క్రిందనున్న భూమి ఎందైనను నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. 2 సాముయేలు 7:22 కాబట్టి దేవా హషేం,
నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. మేము వినిన దానినంతటిని బట్టి నీవు తప్ప దేవుడు ఎవడునో లేడు. కీర్తన 86:8. ప్రభువా, నీవు మహత్యము గల వాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు ఎవరు లేరు. భక్తులు చెప్తున్న మాటలు, దేవతలలో నీ వంటి వాడు ఎవరునూ లేరు. కీర్తన 83:18. భక్తులు మాట్లాడుతున్న మాటలు 83:18. హషేమ్ అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారు ఎరుగుదురుగాక. ఎవరు? అన్య జనాంగం ఎరుగుతారు. కీర్తన 89:6-8. మీంటను హషేమ్కు సాటి అయిన వాడు ఎవడు? దైవపుత్రులలో హషేమ్ వంటి వాడు ఎవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. తన చుట్టూన్న వారందరికంటే హషేమ్ సైన్యములకు అధిపతియగు దేవా, హషేమ్ నీ వంటి బలాఢ్యుడు ఎవడు? నీ విశ్వాసత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. మొదటి రాజులు 8:60. మొదటి రాజులు 8:60. అది చూసుకోండి, ఇది చూసుకోండి. అప్పుడు లోకమందున్న జనులందరూ ఏమంటున్నారు? ఎక్కడ ఉన్నావు నువ్వు? అప్పుడు రాసుకోండి, ఇది 8:60. లోకమందున్న జనులందరూ హషేమే దేవుడనియు ఆయన తప్ప మరి ఏ దేవుడునూ లేడని తెలుసుకుంటారు. హషేమ్ ఒక్కడే దేవుడని తెలుసుకుంటారు, ఇంకొక దేవుడి గురించి తెలుసుకోరు. మొదటి రాజులు 9:6. నీవే అద్వితీయుడైన హషేమ్, నీవే ఆకాశమును మహాకాశములను వాడి సైన్యమును, భూమిని దానిలో ఉండినది అంతటిని, సముద్రము వాటిలో ఉన్నది అంతటి సృజించి వాటినన్నిటినీ కాపాడువాడు. ఎవరు కాపాడుతారు? ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. చివరిగా జకర్యా 14:9. హషేమ్ సర్వలోకానికి రాజయుండును. ఆ దినమున హషేమ్ ఒక్కడే అని, ఆయన పేరు ఒకటే అని తెలియపరచబడును.